శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ వరద ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలు, ప్రజలు వీళ్ళందరి గురించి కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉన్నాయో అవి సరిపోవట్లేదు కాబట్టే నష్టం జరుగుతుంది, ప్రభుత్వము అంచనా వేయలేకపోయింది, ఇవన్నీ కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు. కాబట్టి మీ లెక్క ప్రకారం ప్రభుత్వం ఎంతవరకు అలర్ట్గా ఉంది, ఎంతవరకు జనాల్ని కాపాడగలిగింది నష్టం జరగకుండా అనేది? నేను అడిగిన ప్రశ్నకు సంక్షిప్తంగా చెప్తాను. రెండు వైఫల్యాలు, ఒకటి సౌఫల్యం అని చెప్తాను. ఒకటి ఏంటంటే అంచనా వేయడంలో వైఫల్యము, నిర్లక్ష్యం. ఓకే, అంచనా వేయడంలో వైఫల్యం ఉంది, నిర్లక్ష్యం ఉంది. తర్వాత సహాయక చర్యల్లో ఇప్పుడు పునరావాస సహాయక చర్యలు పర్లేదు చేస్తున్నారు. మ్యాక్సిమం అంటే 100% కూడా ఎవరు చేయలేకున్నా చాలా ఆలస్యంగా నిన్న నైట్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు సోషల్ మీడియా విపరీతమైనటువంటి వ్యతిరేకతను చూశారో లేదంటే అలర్ట్ అయ్యారు. మొత్తం మీద అయితే అధికార యంత్రాంగం ఈవెన్స్ సీఎంతో సహా కదిలారు, మా సమీక్ష చేస్తున్నారు. అది అభినందనీయమే. ఒక రకంగా ఇది పాజిటివే, సఫల్యం అని చెప్పవచ్చు. కానీ భవిష్యత్తు అంటే నెక్స్ట్ పునరావాసం కల్పించడం కానీ సహాయం చేయడం కానీ ఖచ్చితంగా వైఫల్యం చెందుతుంటుందని అంచనా వేస్తున్నాను. మళ్ళీ అందరికీ కూడా ఇస్తారని కూడా, ఎందుకంటే ప్రభుత్వ విధానంలో ఉన్నటువంటి వైఫల్యాలు, రకరకాలైన కారణాలు, బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు అనేది అంత సాధ్యమైనంత కాదు. సరే, కంటు తిరుపు చర్యలు ఎంతవరకు చేయగలుగుతారో అది సఫలీకృతమై సాటిస్ఫై అవుతారని చెప్పలేము. ఇది సంక్షిప్తంగా చెప్పదలుచుకుంది. ఇకపోతే అన్నగారు చెప్పినట్టు ఈ టైంలో రాజకీయాలు కూడా మాట్లాడకూడదు వాస్తవాన్ని. కానీ ఆ రాజకీయాలు మాట్లాడే తాను గతంలో ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో కూడా ఒక కొంచెం విందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు తక్షణమే చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని, ఫైర్ సిబ్బందిని, వివిధ శాఖలను, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతోని పెద్ద ఎత్తున అధికారిక సమావేశం సచివాలయంలో ఏర్పాటు చేయాలి. అత్యవసరంగా సహాయాన్ని అందించడానికి హెలికాప్టర్లను సిద్ధంగా పెట్టుకోవాలి. ఎక్కడైనా నీళ్లలో చిక్కుకుపోయిన వాళ్ళను మొత్తం ఏమొద్దు అంటే ఇవేదైతే అన్నారు కదా, ఇప్పుడు ఇవి చేశారా? చేసినట్టయితే మాకు కానీ, అంటే మీడియా వర్గానికి కానీ, మా జర్నలిజం వర్గానికి కానీ సోషల్ మీడియాలో అయితే కనపడలే. అంటే చేసి ఉండొచ్చు, అధికారులకు చెప్పుండొచ్చు, కానీ శ్రద్ధ కనిపించలేదు. లేదా ఈ చెప్తున్న హెలికాప్టర్లు మరి ఒరిస్సాలో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయా, మరి వీళ్ళు రామోజీ ఫిలిమ్స్లో తిరగడానికి అక్కడిక్కడ తిరగడానికి తిరుగుతున్నాయి, పోటీపడి అంటున్నారు. పోనీ ఇవి ఉన్నాయి, మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం హైడ్రాలో మునిగి తేలుతూ ఉంది. అంటే కేవలం రాష్ట్ర చివరికి ప్రతిపక్ష పార్టీలు కట్టిన ఫ్లెక్సీలు చంపడానికి కూడా హైడ్రానే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ వాడడం విధానం కూడా చూస్తున్నాం. అంచనా వేయడంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించాడు కాబట్టి తాను అధికారంలో వచ్చినప్పుడు ఆ విమర్శలు రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటే అది నాయకత్వ లక్షణం అనేది నా ఉద్దేశం. సరే, మరి ఆయన బిజీగా ఉన్నాడు. ఆ రోజు ఉన్నటువంటి సమీక్ష ఒలింపిక్ గేమ్స్ ఆడేటువంటి రాబోయే 2036లో అనుకో రాబోయే వాడిని ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఏం చేద్దాం అనేది పెట్టుకుంటున్నాను. తప్పేం లేదు. మరి వాళ్ళ అందాల పోటీలు ఏ విధంగా చేశారు, ఎంత విమర్శలు వచ్చాయి, ఆ మహిళలను ఏ విధంగా ఇచ్చారు అనేది వేరే విషయం. ఈ ఒలింపిక్ గేమ్ మీద ఉన్న శ్రద్ధ కానీ, ఆ తర్వాత ఇంకొక సమీక్ష ఏంటంటే మూసీ మీద పెట్టారు. కానీ వీటి మీద కూడా అంతగా, ఎందుకంటే హెలికాప్టర్లు సిద్ధం చేయడంలో వైఫల్యం చెందారు, భరోసా ఇవ్వడంలో చేయారు. మరి కామారెడ్డి మీద తనను ఓడించారు కాబట్టి కోపం అని కూడా సోషల్ మీడియా వస్తూ ఉంది. ఇవన్నీ చూశారో లేదంటే అధికార యంత్రాంగం అంచనా వేసి ఈరోజు 3 గంటలకు 4 గంటలకు బహుశా ముఖ్యమంత్రి గారు కూడా పర్యటన చేశారు. మార్నింగ్ నుంచి ప్రతిపక్ష పార్టీలు బండి సంజయ్ కానీ, మన కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు తిరుగుతున్నారు. మరి సీతక్క గారు కూడా తిరిగారు. అయితే కామారెడ్డి ఎమ్మెల్యే గారు అయితే వెంకటరామరెడ్డి గారు అయితే కనిపించలేదు. బహుశా ఉన్నారా లేదా, అవుట్ ఆఫ్ స్టేషన్ దట్ మీన్ మై క్వశ్చన్ మొత్తం ఎన్ఆర్ఐ గారు ప్రజల దగ్గరికి వెళ్ళారా లేదా అనేది నాకైతే కొంచెం మీడియా సమాచారం ప్రకారం అయితే అప్డేట్స్ అయితే కనపడలేదు. రాత్రంతా వాళ్ళు ఆడనే ఉన్నారు. ఓకే, అవి రాలేదు. యాక్చువల్ వస్తే సంతోషం, సంతోషం ఉండాలి. ఎందుకంటే జనరల్గా వీళ్ళే సోషల్ మీడియాలో ఫాస్ట్ ఉంటారు ప్రచారం చేసుకోవాలి. సోషల్ మీడియాలో కాదన్న, జనరల్గా అధికారులు అందరూ ఉన్నారు, జేసీపీలు ఉన్నాయి, జేసీపీల దగ్గర వారే ఉన్నారు. జనరల్గా వీళ్ళే సోషల్ మీడియాలో చింత చేసినా అధికంగా ఉండాల్సింది కనపడలేదు, నాకు దృష్టికి రాలేదు. ఒకవేళ ఉంటే కూడా సంతోషం ఉండాలి, బాధ్యత. ఒకవేళ ప్రతిపక్షం ఓడిపోయిన, ఆపోజిట్ ఓడిపోయిన వాళ్ళు కూడా ఉండాలి. జనరల్గా రాజకీయం అన్నప్పుడు ఎన్నికలు మాత్రమే ఉంటుంది, ప్రజాసేవకు సంబంధించినప్పుడు అందరూ ఉండాలి. ఇక అన్నిటికన్నా ఒక చిన్న రిక్వెస్ట్ మిగిలిపోయింది మేడం, అందశ్రీ గారు ఎక్కడ ఉన్నారో మరి. ఎందుకంటే తన స్లాబ్ వేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ వర్షం ఆపాడని చెప్పాడు. మరి కామారెడ్డి కొట్టుకోబోతుంటే అందశ్రీ గారికి కామారెడ్డి ప్రజల మీద కానీ, తెలంగాణ ప్రజల మీద కానీ ప్రేమ లేదా, ఒకసారి ఫోన్ చేసి అడగాలని కూడా ఉండే నాకు. మరీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే పొగడొచ్చు మనుషులు,
భక్తి ఉండొచ్చు, ఇష్టం ఉండొచ్చు, కానీ వర్షాన్ని ఆపినట్టు మనం కొన్ని మత వర్గాల సభలు కూడా చూస్తుంటాం. సో అట్లా అంటే కామారెడ్డి కొట్టుకొని వర్షం వస్తున్నా వర్షం ఎందుకు ఆపుతలేడు? మరి కామారెడ్డి మీద ప్రేమ లేదా, తెలంగాణ మీద ప్రేమ లేదా, ఆయన దృష్టికి వచ్చిందా రాలేదా అని కూడా అడగాలని ఉంది. సో ఏదైనా సరే నిజంగా కూడా ప్రకృతి వల్ల జరిగేటువంటి వాటి విషయంలో ఎంత చేసినా కూడా ఎక్కడో అక్కడ పొరపాట్లు, లొసగులు లేదా పాత బిల్డింగ్లు అయితే కూలిపోవడం సహజంగా తెలంగాణ ప్రాంతానికి వరద తాకిడులు అనేవి తక్కువ. ఆంధ్రాలో ఎప్పటికైనా లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, వరదలు కొట్టుకోపోవడమే. మనకేదో వర్షం వచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడమో, ఉన్నటువంటి చెరువులకు బలహీనమైన కట్టలు తెగడం వలన, లేదా పై చెరువు నిండి కింది చెరువు దానికి రావడం, ఇట్లాంటి లోతట్టు ప్రాంతాలకే ఉంటుంది. మనకంత అలాట్నెస్ ఉండదు. అంటే ఇప్పుడు ఒకవేళ రెయిన్ సీజన్ వచ్చిందంటే ఆంధ్రాలో కానీ విశాఖపట్నంలో కొన్ని బెల్ట్లలో కూడా ఆల్రెడీ ఆ స్కూల్ బిల్డింగ్స్ అవన్నీ కూడా అలాట్ చేసి ఉంచుకుంటారు. అది రెగ్యులర్ సమీక్ష ఉంటుంది. సో మన తెలంగాణ ప్రాంతానికి అలవాట్లేదు. ఈ మధ్యకాలంలో తరచూ వింటున్నాం. ఎందుకంటే పట్టణాల్లో, వరంగల్ పట్టణంలో కానీ హైదరాబాద్లో కానీ ఇప్పుడు చివరి కామారెడ్డి లాంటి నగరాల్లో, చిన్న చిన్న నగరాల్లో కూడా చూస్తూ ఉన్నాం. సరే, అది ప్రకృతి ద్వారా వచ్చేటువంటి, నిజంగా చెప్పేదని ప్రకృతి ద్వారా వస్తుంది. ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు, ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల జరుగుతుంది. ఎండలు అధికంగా కొట్టినా కష్టమే, వర్షం కొట్టకుండా కష్టం, వర్షం కొట్టినా కష్టమే. దేనివల్ల మనకు కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. పాలకులు ఏమో కొంచెం శ్రద్ధ పెట్టి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధగా పనిచేసి వాళ్ళు పనిచేశారని కూడా ప్రజలకు చేరేలా ఉండాలి. ఎందుకంటే సమీక్ష చేశాడు రేవంత్ రెడ్డి గారు కూడా, అధికారులను అప్రమత్తం చేశారు, కానీ మరి ఆ హెలికాప్టర్ వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటే మేము ఇలా పార్టీ అధ్యక్షులు లెటర్ రాస్తే హెలికాప్టర్లు వచ్చాయంటున్నారు. వాస్తవ పాలనా పరంగా జరగాల్సిన అంశాలు. సార్ వీళ్ళు హెల్ప్ చేశారో చేసిన మంచిదే. అంటే ఏదంటే దీంట్లో రాజకీయం చొప్పించబడకూడదు అని నా ఉద్దేశం. రాజకీయాలు అసలు చేయకూడదు. గతంలో వాళ్ళు చేసినా ఇప్పుడు వీళ్ళు చేసినా ఎవరూ చేయకూడదు. ప్రజల కష్టాల నుంచి బయటపడేలా చూడాలి. సో కాంతం గారు, నిజంగా ప్రభుత్వము ముందే అంచనా వేసి ఉంటే, అప్రమత్తమై ఉంటే ఇవాళ ఇన్ని నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇన్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, కేంద్రం నుంచి ఆర్మీ హెలికాప్టర్లు తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు అడుగుతున్నారు. అట్లా అందరి ఎపిసోడ్ కూడా మీకు ఐడియా ఉంటుంది.